తండ్రి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు రాజా. అయ్యా నువ్వెంతైనా ప్రభా గొప్ప దేవుడు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నువ్వెంతైనా ప్రభా ఉన్నవాడివి నాయన, చూస్తున్న దేవుడు ప్రభా. హల్లెలూయా రాజా. నీవు తప్ప ప్రభా వేరే దేవుడు లేడు నాయన. హల్లెలూయా. అందరం చెప్తామా ప్రభుతో, ప్రభా మీరు తప్ప ప్రభా మాకు వేరే ఆధారం లేదు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా రాజా. మాతో మాట్లాడేసయ్యా, మాతో మాట్లాడేసయ్యా. ఓ రాజా మాతో మాట్లాడు నాయనా. యేసయ్యా మాతో మాట్లాడే దేవుడు రాజా. పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడాలి. మీరు తప్ప ఎవ్వరు కూడా మాకు మీ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియపరచలేరు. మాకు తెలియాలి యేసు ప్రభు ఎవరో. మా కళ్ళ ముందు ప్రభు ఆయన ఎవరో మేము చూడాలి నాయన. హల్లెలూయా. మా జీవితాలు మారాలన్నా, ఆయన వలె ఈ ఈ లోకంలో మేము జీవించాలన్నా, మా ద్వారా ప్రభువా మీరు ఎలాగైతే యేసు ప్రభు ద్వారా కార్యాలు చేశారో, మీ ఆత్మ ద్వారా మీరు అద్భుత కార్యాలు చేశారో, శక్తివంతమైన కార్యాలు ఎలా చేశారో, ప్రభా అది మా ద్వారా కూడా జరగాలని మాకెంతో ఆశగా ఉంది ప్రభువా. అయ్యా ఈ ఆశని తృప్తిపరిచే దేవుడు నువ్వే నాయనా. అయితే ప్రభువా మమ్మల్ని మీ కుమారుని వలె మార్చడానికి మీరు పంపిస్తున్న వాక్యాన్ని కొరకు స్తోత్రాలు. మా అంతరంగ జీవితాలు యేసు ప్రభు సాదృశ్యంగా ఆయన యొక్క స్వభావానికి అనుగుణంగా అయ్యా ఆయన ఎవరో మాకు మాకు కనబడితేనే కదా, ఆయన చూస్తూ ఉంటేనే కదా మా జీవితాలు మారిపోయేది. హల్లెలూయా. ప్రభా మా యొక్క రెండు నేత్రాలు, మా మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మీ మీద ఉన్నాయి నాయన. ప్రభా అయ్యా శరీరానుసారంగా నడిస్తే మీరు ఎలాగ మమ్మల్ని నడిపిద్దాం అనుకుంటున్నారో మేము నడవలేం ప్రభువా. శరీరానుసారంగా ఆలోచిస్తే ప్రభా మాకు మీ యొక్క వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులు మాకు తెలియదు ప్రభువా. అందుకనే ప్రభా నాయన అయా రహస్యమైన స్థలములోకి వస్తూ ఉన్నా, అతి పరిశుద్ధ స్థలములోకి వస్తూ ఉన్నా, మీ యొక్క స్వరాన్ని వినబడే ఆ స్థలంలోకి వస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని అడుగుచు మా అందరితో ప్రభా నాయన మీరెంతగా మీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారో మేము మేము తెలుసుకోవాలి ప్రభా. మీతో పాటు నడవాలి. మీరెవరో మేము అనుభవించాలి ప్రభా. ఆమేన్. హల్లెలూయా. మీరెవరో మేము అనుభవించాలి. వాక్యం అనేది మా జీవితాల్లో అనుభవంలాగా మారాలి ప్రభువా. మీరే ప్రభా నాయన సమస్త ఘనత మహిమ కీర్తి చెల్లించుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహా గొప్ప నామంలో మీ అందరికీ వందనాలండి. మనం సర్వాంగ కవచము ఈ యొక్క అంశములో మనం రెండో పాఠంలో మనం ఉన్నాం. నిన్న మనం ఎఫ్ఎస్సీలు 6 మన 10వ వచనం నుంచి మన ఎఫ్ఎస్సీలు 1 అధ్యాయంలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలు చూసాం. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి ఎఫ్ఎస్సీలు 6 అధ్యాయం మనం ఎఫ్ఎస్సీలు 6 అధ్యాయం మన 10వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మహాశక్తిని బట్టి అనే ఒక మాట రాస్తుంది ఇక్కడ. మహాశక్తి అంటే దేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో ప్రతి విశ్వాసికి తెలియాలి అన్నది పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తి అంటే దేవాతి దేవుని యొక్క గొప్ప శక్తి, మహాశక్తిమంతుడైన దేవుడు ఎవరు అన్నది నీవు నేను అంటే ప్రతి విశ్వాసి అయితే లేదా ప్రతి మానవుడు వ్యక్తిపరంగా ఇట్స్ ఎ పర్సనలీ నోయింగ్, అది వ్యక్తిపరంగా తెలుసుకుంటేనే గాని ఆయన యందు అంట మనం బలవంతులుగా మార ఆయన యందంట మనం బలవంతులుగా మారాలంటే దేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇక్కడ బలవంతులై ఉండుడి అని చెప్తున్నారు గాని ఇక్కడ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రెసెంట్ కంటిన్యూయింగ్ టెన్స్. మనం ఒక వాక్యాన్ని లేకపోతే ఒక సెంటెన్స్ ని తీసుకుంటే ఒకటేమో పాస్ట్ టెన్స్ లో కనబడుతుంది,
ఇంకోటేమో ప్రెసెంట్ టెన్స్ లో ఉంటది. అయిపోయిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయం, జరగబోతున్న విషయం. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, లేకపోతే జరుగుతూ ఉండాలి. అదేంటి? అది ఇట్స్ ఎ ప్రెసెంట్ కంటిన్యూయింగ్ టెన్స్. జరగబోతుంది అనేది ఫ్యూచర్ టెన్స్. కానీ ఇక్కడ చూస్తే బలవంతులై ఉండుడు అంటే ఇది ప్రతి దినము, ప్రతి నిత్యము మన ఆత్మీయ జీవితంలో కనబడాల్సిన ఒక విషయం అన్నమాట. అంటే మనలో ఉన్న ప్రతి బలహీనతలు, మనలో ఉన్న ప్రతి బలహీనతల యందు క్రీస్తు యొక్క బలము అన్నది మనలో అది కనబడాలి అంటే గనక, అది మనం అనుభవించాలి అంటే గనక, దేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క గొప్ప శక్తి ఎంత గొప్ప శక్తిమంతుడో, ఎంత మహాశక్తి ఆయనలో ఉన్నదో, ఆయన నోటి ద్వారా మాట్లాడే మాటలో ఎంత గొప్ప శక్తి ఉంటదో, ఆ విషయాల్ని ప్రతి విశ్వాసి తెలుసుకొనుటలో, జీవితంలోనంట విశ్వాసి జీవితంలోనంట ప్రతి బలహీనతలు బలముగా క్రీస్తు యొక్క బలముతో నింపబడి వారు బలవంతులుగా ఉంటారంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసు అపవాది ఎక్కడ పట్టుకుంటాడంటే, అపవాది ఒక వ్యక్తి జీవితంలో ఎక్కడ నష్టపరుస్తాడంటే, ఆ వ్యక్తి యొక్క బలహీనతలే అపవాదికి అపవాది చేతుల్లో బాణాలు. ఒక విశ్వాసి జీవితంలో ఉన్న బలహీనతలే అపవాది చేతికి అవి ఆయుధాల్లాగా అది అపవాది పనిచేస్తూ ఆ వ్యక్తి జీవితాన్ని, ఆ విశ్వాస యొక్క జీవితాన్ని నష్టపరచాలని ఎన్నో కుయుక్తులు, ఎన్నో కార్యాలు అపవాది చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక ఒక యవ్వనుడి జీవితంలో, లేకపోతే ఒక పాస్టర్ గారి జీవితంలో సమస్య ఏంటి అంటే కళ్ళన్నమాట. ఒక అందమైన అమ్మాయిని చూస్తే చాలా ఇబ్బంది. అంటే ఇబ్బందంటే ఇక ఒక ఏందంటే ఒక ఒక కామంతో కూడిన ఆలోచనలు ఆ కళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఆ యొక్క అది అది కళ్ళు ఒక్కసారి చూడవు ఆ అమ్మాయిని. 2 సార్లు, 3 సార్లు జడెలా ఉంది? మొఖం ఎలా ఉంది? ఎంత అందంగా ఉంది గదా! ఇలాంటి ఆలోచనలు మళ్ళీ లోపల ఒక యుద్ధం వలే ఉంటదనమాట. ఇంకెలా ఉంటదంటే, అబ్బా! ఎందుకీ ఆలోచనలొస్తున్నాయి అని అనుకుంటాడు గానీ, మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తా ఉంటాడు. మళ్ళీ ఆహ్, ఆ యొక్క ఆ యొక్క పాప గురించి ఆలోచిస్తా ఉంటాడు. ఎందుకు అంటే, కళ్ళల్లో ఉంది గదా బలహీనత. ఇక ఈ ఈ ఇక ఈ బలహీనత పెట్టుకొని ఒకవేళ ఆ దైవజనుడు గాని, దైవజనుడు అనుకునే ఆ పాస్టర్ గాని, ఒకవేళ ఒకవేళ పరిచర్య చేస్తూ ఉండొచ్చేమో గాని, కానీ ఒక సంవత్సరం తర్వాతో, 2 సంవత్సరాల తర్వాతో ఈ యొక్క బలహీనతని అపవాది, అపవాది ఒక ఆయుధంగా మార్చుకొని ఆ వ్యక్తి జీవితాన్ని నష్టపరచొచ్చు. ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ లస్ట్ అన్నది ఆ యొక్క ఆ యొక్క కామంతో కూడిన విషయం అన్నది చివరికి ఆ వ్యక్తి జీవితాన్ని, లేకపోతే ఆ యొక్క పాస్టర్ గారి యొక్క జీవితాన్ని, ఆ దైవజనుడి జీవితాన్ని పాపంలోకి తీసుకొని పోవచ్చు. అట్లనే పాపంలో గనక వెళ్ళితే చివరికి సంఘం ఏమైపోవాలి? వాళ్ళ కుటుంబం ఏమవ్వాలి? వాళ్ళ యొక్క పిల్లల జీవితం ఏమవ్వాలి? చూడండి, బలహీనతలు అన్నవి అపవాది చేతుల్లో ఒక ఆయుధాల్లాగా పనిచేస్తా ఉంటాయి. అందుకనే ప్రతి విశ్వాసి జీవితం గాని, దైవజనుని జీవితంలో గాని, ప్రతి బలహీనతల యందు యేసు ప్రభు యొక్క బలము వారు వారు పొందుకొని, వారు బలవంతులుగా ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అపవాదిని ఎదిరించాలన్నా, దేవుని యొక్క సేవ చేయాలి అన్నా, ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నా, మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు బలముగా మారాలి అన్నా, దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో మనము తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ వాక్య భాగంలో చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ తుదకు అనే మాట రాసుంది. కానీ ఇంగ్లీష్‌లో రాసుందంటే ఫైనల్లీ అనే మాట రాసుంది. అంటే ఫైనల్లీ అంటే, అంటే అంతకు ముందు అంటే ఈ యొక్క పత్రికలో, ఎఫెసీయుల యొక్క పత్రికలో పౌలు అక్కడున్న ఎఫెసీయుల యొక్క ఆ యొక్క ఎఫెసస్ పట్టణంలో ఉన్న ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులతో
మాట్లాడుతూ ఈ యొక్క ఈ యొక్క పత్రికను రాసి ఉన్న పౌలు, అంటే పైనున్న 5 అధ్యాయాల్లో ఏ విషయాలైతే గనక పౌలు మాట్లాడుతూ ఉన్నాడో, తుదకు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే పైన ఎన్నో 5 అధ్యాయాల్లో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయమే. అవన్నీ గూడా ప్రాముఖ్యమైన విషయమే. అంటే క్రీస్తులో మనము జీవించాలన్నా, క్రీస్తులో ఒక బలవంతులుగా మనం జీవించాలంటే, పైన పౌలు రాసిన 5 అధ్యాయాల్లో రాసిన విషయాలు గూడా మనం తెలుసుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! మీకు నేను ఒకసారి ఎఫెసీయుల యొక్క పత్రిక విషయమై కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అయితే మనం ఎఫెసీయుల యొక్క 1 అధ్యాయం 1 వచనం నుంచి మనం చూసినట్లయితే గనక, అంటే నేను లోతుగా వెళ్ళట్లేదు గానీ, మీకు నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాననమాట. ఎందుకు అంటే తుదకు అన్నాడక్కడ. అక్కడ పౌలు అక్కడ తుదకు అంటే ఫైనల్లీ అనంటే ఎఫెసీయులు 6:10లో తుదకు అన్నప్పుడు, దానికి ముందుగా అంటే ఏందంటే మొదలుపెట్టిన విషయాలన్నిటిని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయాలు మనం చూడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా! అది చూసినట్లయితే ఎఫెసీయులు 1:1 చూసినట్లయితే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారము అనేది ఎంత ప్రాముఖ్యము అనంటే, ఆయన చిత్తములో ఉంటేనే మనము బలవంతులంగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఆయన చిత్తములో ఉంటేనే ఆయన కృప మన మీద ఉంటది. ఆయన చిత్తములో ఉంటేనే ఆయన యొక్క బలము మన యొక్క బలహీనతల్లో నింపబడుతూ ఉంటది. ఆయన చిత్తములో ఉంటేనే మన అవసరాలన్నీ గూడా తీర్చబడుతూ ఉంటాయి. ఆయన చిత్తములో ఉంటేనే ఆయన యొక్క సంరక్షణ అన్నది మన జీవితంలో ఉంటది. ఆమేన్. హల్లెలూయా! అపవాది ఎందుకు నీ ముందు ఓడిపోతాడు అంటే, నీకు ఎదురుగా ఏ ఆయుధం ఎందుకు వర్ధిల్లదు అంటే, నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు గనక, దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితంగా ఉంది గనక. ఆమేన్. హల్లెలూయా! అయితే దేవుని చిత్తానుసారంగా ఉండాలి అంటే గనక, నీ యొక్క స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి అధీనంలోకి తీసుకొని రావాలి. ఆమేన్. హల్లెలూయా! ఒక ఒకవేళ గనక నీవు ఒకవేళ గనక నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు గనక ముందుకు వెళ్తూ ఉంటే, నువ్వు నువ్వెక్కడ ఇబ్బంది పడతావంటే, నీ చిత్తానుసారంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే, దేవుని యొక్క సంరక్షణ అనేది నీ మీద ఉండదు గనక, అక్కడ అపవాది నీ మీద జయం పొందుకుంటూ ఉంటాడు. అక్కడ అపవాది నీ మీద ఏ ఆయుధమన్నా నీ బలహీనతల్లో బలము అనేది లేకుండా ఉంది గనక, ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకే ఆయన కృప గాని, ఆయన యొక్క బలము గాని, ఆయన ఎవరో తెలివికి గాని, ఆ యొక్క ఆహ్, వాక్యానుస్ వాక్యంలో ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో అని వాళ్ళకి తెలియపరుస్తూ, ప్రతిరోజు కూడా, ప్రతి నిత్యము కూడా వాళ్ళతో మాట్లాడుచు, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న ఆ యొక్క విశ్వాసంతో ఆయన ఆత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుచు, దేవుడు ఎవరో తెలియపరుస్తూ, ఆ వ్యక్తి జీవితాన్ని వృద్ధిపరుస్తూ, బలవంతులుగా దేవుడు వాళ్ళని నిలవబెడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకని దేవుని చిత్తము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆమేన్. హల్లెలూయా! రెండో విషయం చూసినట్లయితే, నీవు పిలువబడిన పిలుపులో నీవు నీవు పిలువబడిన పిలుపులో నువ్వు నడుచుట. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అనే మాట రాసుంది. అంటే రెండో విషయం ఏంటంటే, నీవు పిలువబడిన పిలుపులోనే నువ్వు నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! నిన్ను దేవుడు పిలిచిన గొప్ప పిలుపు ఏంటంటే, ఆయన్ని వెంబడించే పిలుపు. ఆమేన్. హల్లెలూయా! కేవలం ఒక విశ్వాసి ఒక విశ్వాసి లాగా మాత్రమే పిలవలేదు గానీ, యేసు ప్రభుని వెంబడించే శిష్యునిగా నిన్ను పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఒక శిష్యునిగా యేసు ప్రభు వెంబడ నువ్వు నడవాలి అంటే గనక, కొన్ని కొన్ని నిర్ణయాలు చాలా కఠినాత్మకంగా మనం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు గదా! ఏదైనా ఒక గూగుల్ యాప్ గాని, లేపోతే ఏదైనా గూగుల్ స్టోర్‌లో నుంచి ఒక యాప్ డౌన్‌లోడ్ చేసినా సరే, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని టిక్ చేయాల్సొస్తది. అగ్రీ అనే మాట రాసుంటది అక్కడ. అలా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. అట్లాగే యేసు ప్రభుతో పాటు నడవాలన్నా, యేసు ప్రభుతో పాటు మనము కూడా యేసు ప్రభు ఎంత బలవంతుడో, ఆయన బలము మనలో చూడాలి అంటే గూడా, ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. ఆయన ఆయన వెంబడించాలి అంటే గనక,
ఆయన వెంబడించాలి అంటే గనక కొన్ని విషయాల్ని వదిలేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాల్ని కత్తిరించుకోవాలి మన జీవితాల్లో. కొన్ని విషయాల్ని మన జీవితాల్లో నుంచి వేరుతో సహా తీసివేయాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు నాకు వద్దు ప్రభువా. ఈ విషయాలు నీకు హేయమైన విషయాలు నాకు జీవితంలో వద్దయ్యా. నీకు వ్యతిరేకంగా ఉన్న విషయాలు నా జీవితంలో వద్దు ప్రభువా. అయ్యా, నీ కళ్ళకి ప్రభువా పాపంగా కనబడుతున్న విషయాలు నా కళ్ళకు కూడా పాపంగానే కనబడాలి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధతలో జీవిస్తూ ఉండాలి ప్రభువా అనేది నీ నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో పాటు నడవాలన్నా, ఆయనను వెంబడించాలన్నా, ఆయన నిన్ను పిలిచాడు. రా పేతురా, నన్ను వెంబడించు పేతురా. రాయ్యా యోహాను, నువ్వు కూడా వెంబడించయ్యా. యాకోబు, నువ్వు కూడా రాయ్యా, నన్ను వెంబడించయ్యా అని పేరుతో సహా మనల్ని పిలిచి ఆయన వెంబడించే రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు అంటే గనక కొన్ని విషయాలను వదిలేస్తేనే మనం ఆయన వెంబడించగలం. ఆమేన్. హల్లెలూయా. పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని ఏం చేశారు? వాళ్ళ యొక్క వలల్ని కూడా వదిలివేసి యేసు ప్రభుతో పాటు వాళ్ళు నడవటం మొదలుపెట్టారు. అంటే కొన్ని విషయాల్ని వదిలేస్తేనే గాని యేసు ప్రభుతో పాటు మనం వెంబడించలేము. ఆమేన్. హల్లెలూయా. నాకు లోకము కావాలి, యేసు ప్రభు కావాలంటే కుదరదు. నాకు శరీరానుసారంగా జీవితం కావాలి, నాకు యేసు ప్రభుతో ఆయనలో నేను బలవంతులుగా జీవించాలంటే కుదరదు. రెండు విషయాలు కుదరవు. కేవలం ఒకటే విషయం. రెండు కళ్ళతో నడిచేది లేదు. ఇంకా యేసు ప్రభుతో నడవాలి అంటే రెండు కళ్ళు ఒక కన్నుగా మారిపోవాలి. అటువంటి జీవితంగా నీ జీవితం ఉంటే, ఒకటి దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రతిరోజు జీవితం, రెండు దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపుకు అనుగుణమైన జీవితం. ఆమేన్. అదేంటండి? కేవలం విశ్వాసిగా మాత్రమే కాకుండా ఆయనతో నడిచేవారుగా, లేకపోతే ఆయన వెంబడించు ఒక శిష్యునిగా దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్. మనందరినీ పిలిచాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో అటువంటి విశ్వాసులుగా మనం ఉంటే కింద ఏమంటున్నాడంటే, కింద చూడండి ఏమంటున్నాడు పౌలు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? పరిశుద్ధులను విశ్వాసులు అని అంటున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసులు అంటే, ఇక్కడ పరిశుద్ధులు అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఇక్కడ పరిశుద్ధులు అనే మాటకి ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే సెయింట్ అనే మాట యూజ్ చేస్తున్నారు. సెయింట్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే, హ్యాగియోస్ అనే ఒక గ్రీక్ పదాన్ని అక్కడ యూజ్ చేస్తున్నారు. అంటే ఏమిటి అంటే, సెట్ అపార్ట్ ఫర్ గాడ్ కంప్లీట్లీ. దాని అర్థం ఏంటంటే, క్రీస్తు యేసు కొరకు. క్రీస్తు యేసు కొరకు. ఎందుకు అనంటే, యేసు క్రీస్తు యొక్క రక్తముతో నిన్ను, నన్ను, ప్రతి వ్యక్తిని యేసు ప్రభు కొనుక్కున్నాడు గనక, క్రీస్తు యేసు రక్తముతో శిలువ మీద కార్చబడిన, చిందించబడిన క్రీస్తు యేసు రక్తము ద్వారా, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసు రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నాడు గనక, మనము మన మనము లేకపోతే మన జీవితము మనది కాదు గాని, మన జీవితము క్రీస్తు యేసుదే. ఆమేన్. హల్లెలూయా. మన జీవితము మనది కాదు గాని, మన జీవితము క్రీస్తు యేసుదే. ఎందుకు అనంటే, కొని మనల్ని కొనుక్కుంది ఆయన రక్తమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బానిసత్వపు మార్కెట్‌లో జస్ట్ మీకు నేను ఒక చిత్రాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బానిసత్వపు మార్కెట్‌లో నువ్వు అమ్ముడు పోతున్న బానిసగా ఉన్నప్పుడు, నిన్ను ఎవరైనా వారి వారి ఇళ్ళకి ఒక బానిసగా కొనుక్కొని పోవచ్చు. అది బానిసత్వపు మార్కెట్ అది. ఎలాగైతే యోసేపును కొనుక్కొని పోయారో పోతిఫర్ అలాగా. అలాగా బానిసత్వపు మార్కెట్‌లో మనము మనల్ని తగిలించి ఒక పోలుకో లేకపోతే హ్మ్, ఆ షాప్ ముందు మనల్ని పెట్టి, ఇదిగో ఇతను ఒక బానిస. ఇతను ఇతను తీసుకొని పోవచ్చు. ఏమన్నా చేసుకో నువ్వు. మీ ఇంట్లో నువ్వు 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 పని చేయించుకుంటావో, ఏమన్నా చేసుకో నువ్వు. నువ్వు కొనుక్కొని తీసుకుపోవచ్చు. అట్లాంటి బానిసత్వ మార్కెట్‌లో మనం ఉంటే, ఒక రోజున యేసు ప్రభు గూడా అదే మార్గాన వచ్చి, నిన్ను నన్ను చూసి ఎంతో కరుణతో, ఎంతో ప్రేమతో, ఎంతో దయతో, ఇదిగో ఈ నా కుమారుడు, వీళ్ళందరూ నా పిల్లలు. వీళ్ళు ఇలాగే బానిసత్వంలో జీవించకూడదు. వీళ్ళ జీవితం అంతా బానిసత్వంలోనే వెళ్ళిపోద్ది. ఒకరోజు మరణిస్తే అనంతకాల నరకానికే వెళ్ళిపోద్దని, ఆయన క్రయధనంతో అంటే ఆయన రక్తాన్ని ఆయన రక్తాన్ని ఇచ్చి, ఒక మూల్యంగా చెల్లించి మనల్ని ఆయన బానిసత్వపు మార్కెట్‌లో నుంచి కొనుక్కున్నాడు.
ఇక ఇక నువ్వు బానిసవు కాదు, నువ్వు దేవుని కుమారుడుగా మారిపోయావు. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు బానిసవు కాదు, దేవుని కుమారుడుగా మారిపోయావు. అట్లాంటి ఒక నూతనమైన ఒక ఒక స్థితిలో, ఒక స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. అది యేసు ప్రభు చేసిన గొప్ప గొప్ప త్యాగపూరితమైన కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగా దేవుడు నిన్ను 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 నన్ను ప్రతి విశ్వాసిని, ప్రతి మానవుణ్ణి గూడా ఈ లోకం నుంచి, బానిసత్వంలో నుంచి వేరుపరుచుకొని, ఆయన రక్తంతో నిన్ను కొనుక్కొని, నిన్ను వేరుపరుచుకొని, ఆయన రక్తములో నీ పాపాలన్నీ గూడా కడగబడిన ఒక జీవితంగా మార్చుకొని, ఆయనకి నువ్వు ఒక ఇష్టానుసారుడుగా, ఆయన కళ్ళ ఎదుట ఒక ఒక పరిశుద్ధునిగా, ఆయన కోసం వేరుపరచబడిన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇక్కడ సెయింట్స్ అనే మాట యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే అక్కడ ఏం మాట్లాడుతుందంటే పరిశుద్ధులను అనే ఒక మాట మాట్లాడుతా ఉన్నారనమాట. ఆమేన్, హల్లెలూయా. మరి ఇటువంటి జీవితంగా ఉంటేనే గదా అపవాదిని ఎదిరించగలిగేది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అక్కడ పౌలు ఎఫెసీయులు 6:10 ఏమంటున్నాడంటే, 6:10 ఏమన్నాడంటే తుదకు అనే మాట రాస్తున్నాడు. ఫైనల్లీ అక్కడ తుదకు అనే మాట ముందు చాలా విషయాలున్నాయండి. ఎఫెసీయుల్లో ఆ యొక్క పత్రికలో ఆ యొక్క మొదటి అధ్యాయము నుంచి ఎన్నో విషయాలున్నాయి. అంటే ఆ విషయాల్ని, కొన్ని మూల ఉపదేశాలని మనం తెలుసుకొని, ఆ మూల ఉపదేశాల్లో మనము మనము స్థాపించబడితేనే గాని, స్థాపించబడటం అనేది అది ఇట్ ఈస్ రూటెడ్. ఆమేన్. ఫస్ట్ వి షుడ్ నో ద వర్డ్ అండ్ వి షుడ్ బి రూటెడ్ ఇన్ ద వర్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని తెలుసుకొనుట ఒకటైతే, ఆ వాక్యంలో స్థాపించబడుట అదెలాగండి? అదెలా సాధ్యం అది? అలా సాధ్యమంటే దేవుని వాక్యంలో ఉన్న మర్మాలను మనం తెలుసుకుంటూ ఉంటే, మనం ఏదైతే తెలుసుకున్నామో అది మనం నమ్ముతూ, నమ్మిన విషయాల్ని మాట్లాడుచున్న విషయాల్ని ఇంకా నమ్ముతూ, ఇంకా విశ్వసిస్తూ, ఆయన చెప్పిన మర్మాల్ని ఇంకా వాటి గురించి మననం చేస్తూ ఉండగా, మన అంతరంగ జీవితాల్లోనంట మన అంతరంగ జీవితాలు లోతుగా ఎలాగైతే గనక చెట్టుకు వేర్లు లోతుగా ఒక భూమిలోకి ఎలాగ పాతుకుపోతూ ఉంటాయో, అలాగా దేవుని మాటల్ని మనము దివారాత్రముల్లో మననం చేస్తూ ఉంటంటే, దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న దేవుని మాటల్ని మనం దివారాత్రములు మననం చేస్తూ ఏ పని చేస్తున్నా సరే ఆయన యొక్క మర్మాలే మనం గనక మననం చేస్తూ ఉంటుంటే, మన అంతరంగ జీవితాలంట లోతుల్లోకి వెళ్తాయంట. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో మన జీవితాలు నాటబడుతూ ఉంటాయంట. క్రీస్తులో మన జీవితాలు వేర్లు ఎలాగైతే గనక భూమిలోకి ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయి స్థాపించబడుతూ ఉంటాయో, అలాగా మన జీవితాలు కూడా క్రీస్తునందు, మన జీవితాలు ఏమిటి? ఇంతకుముందు ఎక్కడున్నాం మనం? ఇంతకుముందు పాపంలో ఉన్నాం, ఇంతకుముందు లోకంలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. ఇంతకుముందు మనం ఎక్కడున్నాం అంటే సాతాను శక్తులలో, వాటి యొక్క శక్తుల క్రింద అధీనంగా ఉన్నాం. సాతాను యొక్క ఆధిపత్యానికి అధీనంగా ఉన్నాం. అధికారానికి అధీనంగా ఉన్నాం. కానీ ఈ రోజున ఎక్కడున్నావంటే, నువ్వెక్కడున్నావంటే క్రీస్తులో, లోతుల్లో ఆయన యొక్క మర్మాలకి అనుగుణంగా జీవించే ఒక జీవితంగా, ప్రతి బలహీనత యందు ఆయన మర్మమే, ఆయనే ఒక బలవంతునిగా నీలో నీలో నింపబడుచు, ఇక నువ్వు బలవంతునిగా నువ్వు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీవు క్రీస్తులో బలవంతుడివే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అంశము, నీవు క్రీస్తులో బలవంతుడివే. అది తెలుసుకోవాలి. ఎందుకు అనంటే అపవాది ఎక్కడ నిన్ను కొడతాడనంటే, నీ బలహీనతలే అపవాదికి ఆయుధాలు. నీ బలహీనతలే అపవాదికి ఆయుధాలు. కానీ నువ్వు దేవుని ముందు నుంచొనున్నప్పుడు, నీ ప్రతి బలహీనత ఏదైతే గనక దేవాతి దేవుడు వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న వెలుగులో నీలో ఉన్న సమస్త బలహీనతలు అవి కనబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము, ఆ వాక్యంలోంచి వస్తున్న గొప్ప మహిమతో కూడిన దేవుని యొక్క ప్రకాశమానమైన దేవుని యొక్క వాక్యములో, జ్యోతిర్మయమగు దేవుని యొక్క వాక్యములో, ఆ వాక్యములో ఆ వాక్యం ముందు మనలో ఉన్న సమస్త బలహీనతలు కనబడుతూ ఉంటాయి. ప్రతి అంధకార విషయం కనబడుతూ ఉంటది. ప్రతి ప్రతి శరీరానుసారమైన విషయం కనబడుతూ ఉంటది.
ఎక్కడ అపవాది కార్యం చేయగలడో, ఎక్కడ మన జీవితాల్ని పడగొట్టగలడో, ఎక్కడ మన జీవితాలను నాశనపరచగలడో, సమస్త విషయాల్ని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లాడుచున్న మాటల్లో ఉన్న గొప్ప ఆ యొక్క ప్రకాశమానంలో మన అంతరంగంలో ఉన్న సమస్త బలహీనతలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ ప్రతి బలహీనతలో క్రీస్తే బలవంతుడుగా మారుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! అయితే ఆయన బలవంతునిగా మారాలి అంటే గనక, ప్రభువా నా చిత్తం కాదయ్యా, ఇక నా జీవితంలో ఇక నా చిత్తం కాదు ప్రభువా. ఇప్పటిదాకా నేను జీవిస్తా ఉన్నాను. నా ఇష్టానుసారంగా ఉపయోగం లేని జీవితంగా మారిపోయింది ప్రభువా. అయ్యా నా ఇష్టానుసారంగా అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అన్ని నా ఇష్టమే ప్రభువా. చివరికి ప్రభువా శూన్యమే ప్రభా నా జీవితంలో. ఏమీ లేదు ప్రభువా. చివరికి, చివరికి అపవాది కూడా నా మీద ఎంతో ఒక ప్రభా ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడయ్యా. నేను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. నా పిలుపులో నువ్విచ్చిన ఆ యొక్క పిలుపులో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. పాపం మాటి మాటికి చేస్తూనే ఉంటాను. ఎందుకు ఆ అపరాధత్వం అనేది నా హృదయంలో అలాగే కనబడుతూ ఉంటది ప్రభువా. అందుకని నీ సన్నిధిలో నేను రాలేకపోతున్నాను ప్రభువా. అందుకని దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది ఆ యొక్క మొదలు ఎలా ఉంటదంటే, వారి యొక్క ఆత్మీయ జీవితంలో మొదలు ఎలా ఉంటదంటే, ఏదో అగ్నితో నింపబడుచున్న ఆ యొక్క వ్యక్తిగా కనపడతాడు. ఎంతో ఎంతో ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆ అగ్నితో ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు మండుచు ఉండవలెను అనే ఒక ఆత్మీయ జీవితంతో ఉంటాడు. కానీ ఈ రోజు చూస్తే ఆ అగ్ని ఎక్కడ కనబడుతుందో, అగ్ని కనబడదు ఇంకా. అగ్ని ఎక్కడో అది ఆరిపోతా ఈరోజు ఆరిపోయిన బలిపీఠంగా కనబడుతుంది. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న బలహీనతల్ని ఆ అపవాది క్యాష్ చేసుకొని ఒక ఆయుధాలుగా మార్చుకొని, ఆ ఆయుధాలతోనే ఆ వ్యక్తి జీవితాన్ని ఇంకా ఇబ్బంది పెట్టి స్పిరిచువల్ అటాక్స్ లాగా తీసుకువచ్చి చివరికి ఆ వ్యక్తిని, ఆ యొక్క విశ్వాసిని గాని, లేకపోతే ఆ యొక్క దైవజనుడు అనుకున్న ఆ వ్యక్తిని గాని, చివరికి పాపంలో పడద్రోసి అపరాధిగా మార్చుకుని, అపరాధి అని మనసులో మాట్లాడి చివరికి దేవుని నుంచి దూరపరిచి, వారికి ఇవ్వబడిన పిలుపు నుంచి కూడా దూరపరిచి, దేవుని చిత్తం నుంచి దూరపరుస్తూ, వాళ్ళ జీవితాన్ని ఒంటరిగా చేసి నష్టపరుస్తూ ఉన్నాయి. ఇంకా నేనింక బలహీనుడిని. నేనేం చేయలేను. నేను దేవుని కోసం ఏం చేయలేను. ఇక నా వల్ల కాదు అని అనుకుంటా ఉంటాడు. ఇక చివరికి ఏం చేయకుండానే మిగిలిపోతా ఉంటాడు. కానీ అది గాదు దేవుడు నీ కోసం ఉంచిన జీవితం. నువ్వు క్రీస్తులో బలవంతుడివే. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా! నువ్వు క్రీస్తులో బలవంతుడివేనయ్యా. ఆమేన్. నువ్వెంత బలహీనతలు నీకున్నా సరే, ప్రతి బలహీనతల యందు క్రీస్తు బలవంతునిగా మారాడయ్యా. ఆమేన్. హల్లెలూయా! నీ పాపాలని సైతము తీసివేశాడయ్యా యేసు రక్తములో. నువ్వు అపరాధివి కాదయ్యా, నువ్వు నీతిమంతుడివయ్యా. ఆమేన్. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే నీతిమంతుని యొక్క స్థానాన్ని తీసుకుంటావో, అప్పుడే నువ్వు అపవాది మీద జయం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా! నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు అపరాధిగా నేనున్నాను అని అనుకున్నప్పుడు, నువ్వు అపవాది మీద జయాన్ని పొందుకోలేవు నువ్వు. అదేమిటి అంటే, అది ఆదాములో ఉన్న స్థానం అది. కానీ నువ్వు క్రీస్తులో ఉన్న స్థానాన్ని గనుక నువ్వు తీసుకుంటే గనక, నిన్నెలా చూస్తున్నాడంటే దేవుడు, ఇదిగో నా చిత్తానుసారంగా ఉన్న నా కుమారుడు. ఆమేన్. హల్లెలూయా! నున్ నేను నిన్ను పిలిచాను గదా! నువ్వు నువ్వు పిలువబడిన నా కుమారుడివి అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! చూసారా ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నారు? ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నారో వింటున్నారా? ఇదిగో నువ్వు నా చిత్తానుసారంగా ఉన్న నా కుమారుడివి అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! నిన్ను నేను పిలుచుకున్న నిన్ను నేను పిలుచుకున్న కుమారుడిని అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! నా కళ్ళ ముందు నువ్వు పరిశుద్ధుడు అంటున్నాడు దేవుడు. నా కళ్ళ ముందు నువ్వు పరిశుద్ధులుగా ఉన్నారయ్యా. నా కుమారులారా, నా కళ్ళ ముందు నువ్వు పరిశుద్ధులుగా ఉన్నారయ్యా అని అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! మీరు నా విశ్వాస పాత్రులయ్యా అని అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! ఇదంతా ఎవరిలోనండి? క్రీస్తులోనే. ఆమేన్. హల్లెలూయా! ఆదాములో ఉంటే గనక, ఆ యొక్క మొదటి ఆదాములోనే, ఆ పాపములోనే ఉంటే గనక నువ్వు పాపివి, నువ్వు అపరాధివి, నువ్వు ఒక బానిసగానే జీవిస్తావు. అక్కడే అపవాది నిన్ను నష్టపరిచి ఇక నీ జీవితాన్ని కొల్లగొట్టి నీ నీ జీవితాన్ని నాశనపరుస్తూ ఉంటాడు. కానీ నువ్వు అక్కడ లేవు గాని నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఆమేన్. నువ్వు క్రీస్తులో ఉన్నావు గనక ఆయన చిత్తానుసారంగా జీవించే జీవితంగా ఉంది. ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క కుమారునిగా నువ్వు జీవించే జీవితంగా ఉంది. ఆయనను పిలుచుకున్న జీవితంగా ఉంటా ఉంది. ఆమేన్. హల్లెలూయా! ఆయన పిలుచుకున్న జీవితంగా ఉంటా ఉంది. నిన్ను పరిశుద్ధులుగా మార్చేది క్రీస్తే. ఆమేన్. హల్లెలూయా! నిన్ను పరిశుద్ధునిగా చేసేది క్రీస్తే. అయితే ఇట్లాంటి ఒక ఆత్మీయ జీవితంలోకి ప్రభువు నిన్ను నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన సన్నిధిలో నిన్ను అలాగ నిలవపెట్టాడు. ఆయన నీతో మాట్లాడుచూ ఉండగా, ఆయన వాక్కులో ఉన్న ప్రత్యక్షతని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉండగా,
నీ ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో ఉన్న సమస్త బలహీనతలు అన్ని యావత్తు కూడా నీకు కనబరుస్తూ ఉంటే, ప్రభా నా కళ్ళలోనే ఉందయ్యా బలహీనత. ప్రభా నా కళ్ళలోనే ఉందయ్యా, నా నోట్లో ఉందయ్యా. అసలు నా నోటికి కళ్ళెం లేదు ప్రభువా. నా నోటికి కళ్ళెం లేదు. నా నోటికి ఒక కంట్రోల్ లేదు ప్రభువా. ఏదైతే ఆలోచిస్తానో, ఏదైతే భావనాత్మకంగా నా యొక్క నా యొక్క మనసులో ఆలోచనలు జరుగుతూ ఉంటాయో అవే మాట్లాడుతూ ఉంటాను. చివరికి ఆ మాటలే మా ఇంట్లో ప్రభా గొడవలుగా మారుతాయి. చివరికి ఆ మాటలే ప్రభువా సంఘాన్ని చీలుస్తా ఉన్నాయి ప్రభువా. అయ్యా ఈ మాటలే ప్రభువా యావత్తు ఒక ఒక సమస్యను తీసుకొస్తా ఉన్నాయి. అంటే అపవాది దేన్ని వాడుకోవచ్చు? నీ నోటిని వాడుకోవచ్చు. అపవాదిని అపవాది దేన్ని వాడుకోవచ్చు? నీ కళ్ళను వాడుకోవచ్చు. అపవాది దేన్ని వాడుకోవచ్చు? నీ చేతులను వాడుకోవచ్చు. అపవాది నీ కాళ్ళను వాడుకోవచ్చు. వాడుకొని ఎక్కడైతే బలహీనత గల ఉన్నావో, ఆ బలహీనతలు అపవాది చేతుల్లో ఆయుధాలుగా మార్చుకొని, ఆ ఆయుధాలని నీ మీద సంధిస్తూ, నీ మీద ప్రయోగిస్తూ, నీ శరీరానుసారమైన విషయాల్ని అవి వాటిల్నే ఎక్కువగా ప్రేరేపిస్తూ ఇక నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే మాటలు, నీ ఆలోచించే ఆలోచనల్లో గూడా అపవాది మాట్లాడొచ్చు. అందుకనే ద మైండ్ ఇస్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటారనమాట. అంటే మనసు అన్నది, మనసు అన్నది అదేంటండి అది? మనసు అన్నది ఒక యుద్ధ భూమి అనమాట. ఈ మనస్సు మీద మాట్లాడే మాటలు, అపవాది మాట్లాడే మాటలు అవి గనక నువ్వు వివేచించకపోతే, అవి గనక నువ్వు వివేచించకపోతే అంటే ఏది అపవాది మాట్లాడుతున్నాడో, ఏది దేవుడు మాట్లాడుతున్నాడో నీకు తెలియకుండా అపవాది మాట్లాడుతున్న మాటల్ని గనక నువ్వు నమ్మి, నువ్వు వాటిల్ని నీ నోటి ద్వారా మాట్లాడుట ద్వారా మీ ఇంట్లో సమస్యలే, సంఘంలో సమస్యలే, సమాజంలో సమస్యలే, నువ్వెక్కడైతే పని చేస్తున్నావో అక్కడ కూడా సమస్యలే. ఎందుకు సమస్యల్ని నువ్వు నువ్వెందుకు కొని తెచ్చుకుంటున్నావనంటే, నీ మనస్సులో ఆలోచిస్తున్న ఆలోచనలు అవి అపవాది ద్వారా వచ్చాయా? లేక దేవాది దేవుడు, ఆత్మదేవుడు మాట్లాడుచున్న మాటల ద్వారా నువ్వు వింటున్నావా? లేకపోతే నీ హృదయంలోంచి వస్తున్న ఆలోచనలతో నువ్వు వింటున్నావా? అనేది నువ్వింకా తెలుసుకోకుండా ఉన్నావు గదా! నీకింకా వివేచన అనేది నీకు తెలియకుండా ఉంది గదా! ఏది సరైనది, ఏది తప్పుగా, ఏది దేవుడు మాట్లాడుతున్నాడు, ఏది అపవాది మాట్లాడుతున్నాడో ఇది తెలియకుండా ఉంటే గనక అపవాదిని నువ్వు ఎదిరించలేవు. అపవాది మీద జయం పొందుకోలేవు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అంటే దేవుని యొక్క మాటలు నువ్వు వినాలన్నా, నీ ఆత్మీయ చెవులు తెరవబడాలి గదా! అంటే నీ ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం గదా! అంటే యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా స్వీకరిస్తేనే గాని, నీ ఆత్మలో ఉన్న మరణము తీసివేయబడదు గదా! దేవుని యొక్క మాటలు వినాలంటే, ఆయన యొక్క ప్రత్యక్షతల్ని మన కళ్ళ ముందు మనం చూడాలి అంటే గనక, మన ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం గదా! అయితే ఆత్మలో జీవము రావాలి అంటే యేసు ప్రభుని నీ ప్రభువుగా స్వీకరించాలి. నీ యొక్క రక్షకునిగా స్వీకరించాలి. ఒకవేళ గనక నీవు ఇప్పటిదాకా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ యేసు ప్రభుని కేవలం రక్షకునిగా మాత్రమే నువ్వు చూస్తున్నావా? అయితే నీ పాపాలని తీసివేసిన యేసు ప్రభులాగే చూస్తున్నావా? అందుకని నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. ఎక్కడో, ఎక్కడో దేవుడు ఎవరో తెలుసు గాని నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు ఇంకా ఆ యొక్క బలహీనుడుగానే ఉంటున్నావనంటే ఎక్కడో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని యేసు ప్రభుకి అధీనంగా ఇంకా తీసుకురాలేదు గదా! ఆయనే ప్రభు అని నువ్వు జీవించట్లేదు గదా! ఈరోజంతా కూడా ఏమి జరగాలంటే, యేసు ప్రభు నీ జీవితంలో ఏదైతే నిర్ణయించాడో అదే జరగాలి. ఆమేన్. హల్లెలూయా! ఈరోజంతా గూడా ఏం జరగాలయ్యా అనంటే, పరమందున్న దేవాతి దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రమే నీ జీవితంలో జరగాలయ్యా. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో ఏం జరగాలంటేనమ్మా, కేవలము దేవుని చిత్తం మాత్రమే జరగాలమ్మా నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా! ఆయన చిత్తానుసారుడుగా జీవించు. ఆయన చిత్తానుసారుడుగా జీవించు. ఆయన వెంబడించు వానిగా జీవించు. పరిశుద్ధునిగా జీవించు. విశ్వాస పాత్రునిగా నీకియ్యబడిన చిన్న చిన్న పనుల్ని విశ్వసనీయంగా నువ్వు చేస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా! అటువంటి జీవితంగా గనక నీకుంటే అటువంటి జీవితంలాగా గనక నీదుంటే గనక నీలో ఉన్న ప్రతి బలహీనతలు దేవాతి దేవుడు తప్పకుండా ఆయన యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షతల ద్వారా ఆ యొక్క గొప్ప వెలుగైన దేవుని వాక్యం అనేది నీ యొక్క అంతరంగం మీద ఆయన ప్రకాశించి నీ అంతరంగ జీవితంలో ఉన్న సమస్త బలహీనతల్ని కనబరిచే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! అప్పుడు ప్రభువా నా కళ్ళలోనే ప్రభువా నాయన బలహీనత ఉందయ్యా. నా కళ్ళల్లో బలహీనత ఉంది ప్రభువా. అయ్యా నా కళ్ళలో కామం ఉంది ప్రభువా. ఈ కామాన్ని తీసివేయండి.
అప్పుడేం చేయాలి మీరు? అప్పుడేం చేయాలంటే, అయ్యా నేను ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడైతే గనక, ఎప్పుడెప్పుడైతే గనక నా కళ్ళల్లో ఉన్న కామంతో నేను ఎక్కడెక్కడైతే చూశానో, ఏమైతే చేశానో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉండగా ఏం చేయాలి నువ్వు? పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలా? ప్రతి పాపము ఏదైతే గనక ఏదో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడో, ప్రతి పాపము నువ్వు ఒప్పుకొని, నువ్వు లోతైన పశ్చాత్తాపం, ఒక సరైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే, కేవలం ఏడవటం మాత్రమే గాదు గానీ, నీ లోపల మార్పు గలిగిన మనస్సుతో, ఇక నేను మళ్ళీ ఈ పాపపు జోలికి వెళ్ళలేను. ఇక మళ్ళీ నాకు ఆ బానిసత్వపు జీవితం నాకొద్దు. అపరాధ జీవితం నాకొద్దు. నీకు వేరుగా నేను జీవించలేను. ఈ బలహీనతల్లో నేనింకా ఓడిపోతూ, అపవాది చేత ఓడిపోతూ ఉన్న జీవితం, బానిసత్వపు జీవితం ఇక నాకు వద్దు అని నేనెప్పుడైతే గనక నా నోటి ద్వారా నేను మాట్లాడుతూ, నేను దేవుని సన్నిధిలో నేను నా నీ దేవునితోని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యంగా ఉన్న ఆయన యొక్క కడగముగా ఉన్న దేవుని వాక్యము, నీలో ఉన్న ఆ పాపపు వేరుని గూడా కట్ చేసి, ఆ వేరులతో సహా తీసివేయడానికి, ఆ వేరులతో సహా తీసివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! వాక్యం అనే ఖడ్గము ద్వారా నీలో వేరైన ఆ పాపాన్ని, నీలో వేరుగా ఉన్న, వేర్లు అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి అదే పాపం చేస్తున్నాం. వేర్లుగా ఉన్న ఆ పాపాన్ని సైతము తీసివేసి, అంటే అది మొత్తం పెరికివేసి, నీ యొక్క నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధునిగా మార్చడానికి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధునిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడైతే ఈ యొక్క బలహీనతలు కనబడుతున్నాయో, నోటి ద్వారా ఎన్నెన్ని మాటలు మాట్లాడావో గదా! నోటి ద్వారా ఎంత మందిని నువ్వు అదే నోటి ద్వారా ఆశీర్వదిస్తావో, అదే నోటి ద్వారా శపిస్తా ఉంటావు. ఇక ఆ శాపగ్రస్తమైన నోరు మూయబడాలి అంటే గనక, నీ నోటిలో ఉన్న దూలాన్ని, లేతే నోటిలో ఉన్న నీ యొక్క నోటిలో ఉన్న ఆ యొక్క పాపపు ఆ యొక్క మాటలు, ఆ యొక్క నోటిలో ఉన్న ఆ యొక్క నాలుక అనేది ఒక నియంత్రణ లేని నాలుకగా ఉన్న ఆ యొక్క నాలుక ద్వారా నోటి ద్వారా మాట్లాడిన ప్రతి మాట, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మాట, అది ఎదుట వ్యక్తిని గాయపరిచిన ప్రతి మాటను బట్టి నువ్వు క్షమాపణ అడగాలి. యేసయ్యా నన్ను క్షమించు. యేసయ్యా ఈ పాపాన్ని ప్రభు ఇక నేను చేయలేను ప్రభువా. యేసు రక్తమే నా పాపాల్ని కడిగివేయాలి ప్రభువా. నా కళ్ళలో ఉన్న పాపాల్ని కడిగివేయాలి. నా నోటి ద్వారా నేను మాట్లాడిన పాపాల్ని కడిగివేయాలి. ఎప్పుడైతే గనక పాప పశ్చాత్తాపం అనేది లోతుగా ఉంటుందో, యేసు రక్తము నీ యొక్క పాపాల్ని కడిగి వేస్తుందని నువ్వు నమ్ముచూ ఉంటావో, ఆ యొక్క క్రీస్తు యొక్క ఆయన 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 యొక్క ఆయన ద్వారా చిందించబడిన రక్తము అన్నది నీ పాపాల్ని కడిగి వేస్తాను నువ్వు ఎంతైతే నమ్ముతూ ఉంటావో, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో వేరుగా అయిపోయిన పాపాల్ని పెరికివేసి, నీ నీ అంతరంగ జీవితాన్ని శుద్ధీకరించి పరిశుద్ధునిగా మార్చుకుంటూ దేవుని వాక్యంతో నింపబడే జీవితంగా చేసేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నీ అంతరంగ జీవితంలో, నీ యొక్క బలహీనతల్లో దేవుని వాక్కుతో నింపబడుతూ ఉంటే, అక్కడే క్రీస్తు బలవంతుడిగా నీలో కనబడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! ఒకవేళ అపవాది నీ దగ్గరకొచ్చినా, నిన్ను నిన్ను ఎక్కడైనా పడద్రోయాలని, అక్కడ ఇక్కడ ప్రయత్నం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, చూద్దాం అనుకున్నా, ఇక నీ లోపల కేవలం దేవుని వాక్యమే కనబడుతుంది గదా! పాపము లేదు, పాపపు వేరులు లేవు. అసలు పెరికివేయబడిన పాపాలే ఉన్నాయి. కానీ అక్కడ ఆ స్థలం అనేది ఒక ఖాళీగా లేదు. దేవుని వాక్యంతో నింపబడి ఉంది. దేవుని వాక్యంతో నింపబడిన స్థలాలే కనబడుతూ ఉంటే, అక్కడ వెలుగే ఉంటది. అక్కడ ఇంకా అంధకారం అనేది పనిచేయదు. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! నువ్వు అపవాది మీద ఎన్ని సార్లన్నా అరువు నువ్వు. చేతబడి జె చేతబడి చేస్తున్న దురాత్మలారా పో సాతానా అన్నా అది వేం పోదు. కామంతో ఇబ్బంది పెడుతున్న దురాత్మలారా పో సాతానా అంటే అవేం పోవు. నన్నొక గర్విష్టిగా మారుస్తున్నావా నువ్వు? అయితే స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ పో అంటే అదేం పోదు.
నా జీవితాన్ని నష్టపరుస్తున్న, తిరస్కారంలోకి తీసుకెళ్తున్న దురాత్మలారా పో అంటే అవేం పోవు. దురాత్మల్ని వెళ్ళగొట్టాలి, దురాత్మల మీద జయం పొందుకోవాలి, సాతాను మీద జయం పొందుకోవాలి అంటే గనుక ముందు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! ముందు నీ జీవితంలో నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా తీసుకొని రావాలి. నీ స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి అధీనంలోకి తీసుకొని రా. ఆయన్ని వెంబడించు వారిగా ఉండడానికి కొన్ని విషయాల్ని వదిలేయాలి. కొన్ని విషయాల్ని వదిలేయాలి. దేవునికి హేయకరంగా, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని వదిలేయాలి. వదిలేసుకొని దేవునికి అనుగుణంగా ఆయన్ని వెంబడించు వారిగా గనక నువ్వుంటే, ఆయన్ని వెంబడించు వారుగా ఉంటే, నిన్ను పరిశుద్ధులుగా చేసేది ఆయనే. ఆమేన్. హల్లెలూయా! ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షత, వాక్కు ప్రత్యక్షతని ఎప్పుడైతే నీకు చూపిస్తా ఉంటాడో, ఆ వెలుగులో నీలో ఉన్న సమస్త బలహీనతలు, అంధకారమైన జీవితాలు, శరీరానుసారమైన జీవితం యావత్తు కనబడుచు ఉండగా ఆ యొక్క కనబడుతున్న ఆ యొక్క విషయాలు, ప్రభువా అవునయ్యా నేను 3 దినాల క్రితం నేను ఈ పాపం చేశాను. 3 సంవత్సరాల క్రితం కూడా ఈ పాపం చేశాను. 3 నెలల క్రితం కూడా ఈ పాపం చేశాను నేను. ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ అపరాధం ఉంటది. ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ అంధకారం ఉంటది. ఎక్కడైతే అంధకారం ఉంటదో అక్కడ అపవాది జయం పొందుకుంటూ ఉంటాడు. ఇక నువ్వు ఎంత సర్వాంగ కవచం నువ్వు ధరించుకుందామన్నా, ఎంతగా నువ్వు అరిచినా, ఎంతగా నువ్వు గట్టిగా అన్ని భాషల్లో మాట్లాడినా సరే, అక్కడ నువ్వు అపవాది మీద జయం పొందుకోలేవు గానీ, అపవాది మీద జయము పొందుకోవాలి అంటే గనక, నీ అంతరంగ జీవితంలో దేవునికి ఒక సమర్పణ కలిగిన జీవితంగా మారాల్సిందే. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తులో నువ్వు బలవంతునిగా నువ్వుండాలమ్మా. క్రీస్తులో నువ్వు బలవంతుడివే. ఆమేన్. క్రీస్తులో నువ్వు బలవంతుడివే. క్రీస్తుకి వెలుపల నువ్వు బలహీనుడివే. ఆ బలహీనతలే అపవాదికి ఆయుధాలు. ఆమేన్. హల్లెలూయా! ఆ బలహీనతలే అపవాదికి ఆయుధాలు. రండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు క్రీస్తులో బలవంతుడివే. ఈరోజు మనం చూసింది ఎఫెసీయులు 6, 10 ఆ 10లో మొట్టమొదటి ఒక ఒక శబ్దాన్ని మనం తీసుకొని, లేకపోతే లిఖించబడిన ఆ యొక్క పదాన్ని మనం తీసుకొని తుదకు అనే ఒక మాట. తుదకు ఫైనల్లీ తుదకు అంటే దాని ముందు ఎన్నో విషయాలున్నాయి. ఆ విషయాలను మనం ఆ విషయాల్లో మనం తెలుసుకుంటేనే, ఆ విషయాల్లో మనం ఉంటేనే అపవాది మీద మనం జయం పొందుకుంటాం. అపవాది మీద జయం పొందుకోవాలి అన్నా, బానిసత్వపు జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించకుండా ఉండాలి అన్నా, అపవాది మీద జయము ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ప్రతి దినము కూడా అపవాది మీద జయం పొందుకుంటూనే ఉండాలి అన్నా, ఎక్కడ పాపం మీద మనకు జయం ఉండాలన్నా, పాపంలో పడకుండా పరిశుద్ధునిగా జీవించాలన్నా, సర్వాంగ కవచము పనిచేయాలి అంటే గూడా మనకు ఈరోజు ఎఫ్ఎస్సీలో 1:1కి అనుగుణంగా మన జీవితము దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఆయన వెంబడించు వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! పరిశుద్ధునిగా మార్చబడుతూ ఉండాలి. విశ్వసనీయమైన పాత్రగా చేయబడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. మాతో ముచ్చటిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరే నాయన మా నోళ్ళలో ప్రభా నాయన మాటలుంచి మాట్లాడుచు, ప్రభా మా అందరితో ప్రభా నాయన మా ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలో సర్వాంగ కవచము ధరించుకున్నవారు అపవాది మీద జయం పొందుకుంటారు. కానీ ఆ సర్వాంగ కవచం పనిచేయాలి అంటే గనక నా అంతరంగ జీవితం ప్రభువా, నా అంతరంగ జీవితం నీకు సమర్పణగా ఉండాల్సిందే ప్రభువా. ఏదో ఏదో పైపైన ప్రభా ఏదో సర్వాంగ కవచం ధరించుకునే విషయం కాదిది. ఇది ప్రభా శారీరకంగా ఆలోచింపజేసే విషయం కాదిది. ప్రభా ఈ సర్వాంగ కవచం అన్నది ఇది ఆత్మ సంబంధమైన గొప్ప మర్మం ఇది. ఇది నాయనా నా శరీరానుసారమైన లేతే నా శారీరక కళ్ళతో నేను చూసినా నాకు అర్థం కాదు ప్రభువా. ఈ సర్వాంగ కవచం అన్నది ఇది ఆత్మ సంబంధమైన గొప్ప గొప్ప లోతైన మర్మం ప్రభువా. అయితే ఈ సర్వాంగ కవచము నా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా అది కప్పుచు, అది సంరక్షిస్తూ ఉండాలి అంటే గనక
ముందు నా జీవితం ప్రభువా నీకు సమర్పించబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తే నా ప్రభు అని, క్రీస్తే నా రక్షకుడిని నేను స్వీకరిస్తే నా ఆత్మలో నూతన జన్మ అనుభవం నా జీవితంలో ఉంటుంది నాయన. అప్పుడే కదా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నా ఆత్మీయ చెవులు తెరవబడతాయి. దేవా మీరేది మాట్లాడుతున్నారో మీ యొక్క వాక్కులో ఉన్న ప్రత్యక్షత ఏమిటో, ఆ గొప్ప వెలుగేంటో నేను చూడగలిగితేనే కదా నాలో ఉన్న బలహీనతలు, అంధకార సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు ఏమిటో నాకు కనబడుతూ ఉంటాయి. అయ్యా ఆ బలహీనతలే అపవాదికి ఆయుధాలుగా ఉన్నాయి ప్రభు. శరీరానుసారమైన జీవితమే అపవాదికి ఆయుధాలుగా ఉన్నాయి ప్రభు. నన్ను నష్టపరుస్తుంది అవేనైనా. అయ్యా నేను గట్టిగా అరుస్తున్నా, ఎంతగా ప్రభు అపవాదిని గద్దిస్తున్నా, ఎందుకు అపవాది నా జీవితం మీద ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడు అంటే, ఎక్కడో ప్రభు నాలోనే ఏదో ప్రభు బలహీనతలు ఇంకా ఉన్నాయి. ఆ యొక్క బలహీనతల్లో నీవు ఇంకా బలవంతునిగా లేవు ప్రభు. యేసయ్య క్రీస్తే బలవంతునిగా ఉంటేనే కదా నా జీవితము ఒక బలవంతునిగా నేను జీవించగలను. అవును ప్రభువా. ఆదాములో నేను బలహీనుడినే. కానీ క్రీస్తులో నేను బలవంతుడినే. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులో నేను బలవంతుడినే ప్రభువా. ఇదెప్పటికి నేను మర్చిపోకుండా నాయనా ఈ మర్మం. క్రీస్తులో నేను బలవంతుడినే, 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 బలవంతుడినే. నేను బలహీనుడిని కాదు. ఆమేన్. హల్లెలూయా. దావీదు గొలియాతు ముందు నుంచోవాలంటే ప్రభువా నైనా దావీదు ఇగో బలహీనుడిని అనుకుంటే నుంచోలేడు నాయన. ఇదిగో నేను క్రీస్తులో, నేను దేవునిలో నేను బలవంతుడిగా నన్ను దేవుడు మార్చాడు. ఇదిగో ఈ రోజు నేను గొలియాతుని చంపబోతున్నాను. ఎందుకు అంత ధైర్యం ప్రభువా? ఎందుకంటే అయ్యా మీరు దావీదుతో మీరు మాట్లాడారు. దావీదు మీరు బలపరిచారు. ప్రభువా నైనా బలపరిచిన దావీదు గొలియాతుని చంపేశాడు. ప్రభువా దాని దాని వెనకాల మీ హస్తం ఉంది. దాని మీద మీ హస్తం ఉంది ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. మా ముందున్న గొలియాతులు, మా ముందున్న దురాత్మ శక్తుల యొక్క కార్యాలు నష్టమైపోవాలి అంటే గనక అయ్యా మేము క్రీస్తులో బలవంతులుగానే మేము ప్రతిరోజు జీవించాలి. సహాయం చేయమని అడుగుతూ నాయనా, అయ్యా నైనా అయ్యా ఈరోజంతయు ప్రభా నైనా ఈ యొక్క మర్మముతో ఇంకా లోతుగా మాతో మాట్లాడమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన మన తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప ప్రేమ, లోతైన ప్రేమలో ఉన్న గొప్ప గొప్ప మర్మము, దానితో పాటు గొప్ప అనుభవము మీరు తప్పకుండా అనుభవిస్తారు. యేసు క్రీస్తులో ఉన్న గొప్ప మర్మము ఆయన ఎవరు అన్నది, వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరన్నది బైబిల్‌లో ప్రతి యొక్క పేపర్‌లో, ప్రతి వచనంలో, ప్రతి శబ్దంలో, ప్రతి ఫుల్ స్టాప్‌లో, ప్రతి కామాలో ఉన్న యేసు ప్రభు ఎవరు అనేది గొప్ప మర్మాలు మీ ఆత్మలో వినబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నిత్యము సహవాసం. ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మీ ఆత్మలో మీరు అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదం మీ మీద, మీ యొక్క పిల్లల మీద, మీ యొక్క తరాల మీద, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఇంకొక పట్టణంతో ఇంకొక ఇంకొక పట్టణంతో మనం రేపు